పట్టణ నిజాంపట్నం పడమర కాల్వల మధ్య వార్పు రోడ్లో గల శ్రీ సూర్య శిల్పశాల వర్క్షాప్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. వివరాలను తెలుసుకున్నారు. జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని సాధించిన శిల్ప విగ్రహాల తయారీకి పేరెన్నికగన్న తెనాలిలోని సూర్య శిల్పశాలలో అగ్ని ప్రమాదం సంచలనం రేపింది. పట్టణంలో పంట కాల్వల మధ్యలో గల వార్పు రోడ్లోని సూర్య శిల్పశాల వర్క్షాప్లో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. సమీపంలో నివసించే ఇళ్ల నుంచి యువకులు పెద్ద సంఖ్యలో వచ్చి కాల్వల్లోని నీటిని బిందెలు, బకెట్లతో తోడి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మరికొందరు లోపలున్న విగ్రహాలను బయటకు చేరవేసే పనిలో పడ్డారు. తెనాలిలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చినా ఫైర్ ఇంజిన్ అందుబాటులో లేకపోవడంతో ఆలస్యమైంది. మంగళగిరి నుండి కూడా ఫైర్ ఇంజిన్ వచ్చింది. అప్పటికే 2 గంటలు ఆలస్యం కావడంతో శిల్పశాలలోని చాలా విగ్రహాలు అగ్నికి ఆహుతయ్యాయి. శిల్పకారులకు డైలు చాలా ముఖ్యమైనవి. ఒక్కసారి డై చేసుకోగలిగితే అందుకు సంబంధించిన ఎన్ని విగ్రహాలైనా తయారు చేసుకోవచ్చు. అలా కొన్నేళ్ల పాటు కష్టపడి తయారు చేసిన డైలు దాదాపు 70కి పైగా బూడిదయ్యాయని శిల్పశాల నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు తెలిపారు. ఫైర్ ఇంజన్ సకాలంలో రాలేని పరిస్థితి కారణంగా సుమారు 30 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని ఆవేదన పడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం ఉదయం ప్రమాద స్థలాన్ని సందర్శించారు. మున్సిపల్, పోలీస్, అగ్నిమాపక అధికారులతో అక్కడకు చేరుకున్న మనోహర్ ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. విద్యుద్ఘాతమా లేక మరేదైనా కారణమా అనేది దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. నష్టం వివరాలను శిల్పకారులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్రను అడిగి తెలుసుకున్నారు. ఫైర్ ఇంజన్ తెనాలిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. శిల్ప కళాకారులు ఎన్నో రోజుల శ్రమతో రూపొందించిన కళాఖండాలు అగ్నికి ఆహుతి కావటం బాధాకరమని చెప్పారు. కళాకారులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిన్న రాత్రి జరిగిన ప్రమాదకరమైన ఫైర్ యాక్సిడెంట్ తెనాల్లో సూర్యశిల్ప కేంద్రంలో దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి విగ్రహాల తయారీలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న డైజ్ అవే బేసికల్గా వాళ్ళకున్న ప్రధానమైన ఆస్తులు. ఎందుకంటే కళాకారులుగా వాళ్ళు కష్టపడి డైజ్ రెడీ చేసుకున్నాకనే స్టాచ్యూస్ అనేది ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి కాంచిన కుటుంబం. చాలా దురదృష్టకరం, బాధాకరం. రాబోయే రోజుల్లో కూడా తెనాలి ఇటువంటి సంఘటనలు జరగకుండా డిఎస్పీ గారు, కమిషనర్ గారు మేము అందరం కూడా ఇప్పుడు పరిశీలించాం. ఈ షార్ట్ సర్క్యూట్ వలన జరిగిందా లేకపోతే లోపల ఉన్న ఏమైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వలన పొరపాటు జరిగిందా, అక్కడ ఉన్న కొన్ని కెమికల్స్ వలన కూడా కొంతవరకు ఇమీడియట్గా ఫైర్ ఆ స్థాయికి ఎదగడం అనేది గమనించాం. పూర్తి ఎంక్వైరీ జరగాలి. ఫైర్ ఆఫీసర్ గారు వాళ్ళంతా కూడా ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈలోపు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ కొత్త ఫైర్ టెంట్ ఒకటి మనం తెప్పించుకున్నాం తెనాలికి. అది ఖచ్చితంగా మనకి తెనాలి పట్టణంలోనే పర్మనెంట్గా ప్లేస్ అయ్యేటట్టు అటు ఇటు తిరగకుండా మనకి అందుబాటులో ఉండే విధంగా తప్పకుండా ఇమీడియట్గా చర్యలు తీసుకుని మంత్రి గారితో కూడా నేను మాట్లాడి అటువంటి ఇబ్బంది కలగకుండా మన ఎవరికి కూడా ఈ ప్రాంతంలో సురక్షితంగా తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటాం. అయితే ఈ సందర్భంగా వర్తకులకు, పౌరులకు నేను కోరేది ఏంటంటే ఎక్కువగా మనకి వేసవి కాలంలోనే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి మన తెనాలి ప్రాంతంలో. దయచేసి ఒకసారి మీరు క్షుణ్ణంగా పరిశీలించుకుని ఎలక్ట్రికల్ అవుట్లెట్స్ ఏదైతే మీరు మెయిన్ లైనింగ్ తీసుకుంటున్నారో మీ షాపుల్లో కానివ్వండి, ఇళ్లలో కానివ్వండి ఒకసారి చెక్ చేయించుకుంటే సర్క్యూట్ బ్రేకర్స్ అవన్నీ ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా మనందరూ కూడా అది జాగ్రత్తలు తీసుకోవాల్సిన సందర్భం ఇది. ప్రాణ నష్టం జరగలేదు, అయినంత మాత్రాన మనం ఆస్తి నష్టం జరిగింది, దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనే దానిపైన మనం ఆలోచించుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలామందికి తెలియక ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందుకని ఒకసారి నేను రిక్వెస్ట్ చేశాను కమిషనర్ గారిని, డిఎస్పీ గారిని కూడా, అదేవిధంగా ఫైర్ ఆఫీసర్ గారు కూడా తెనాల్లో ఒకసారి ఒక ఆడిట్ లాగా చేసుకుని ఎక్కడైతే అటువంటి ప్రాంతాలు ఐడెంటిఫై చేయగలిగామో ఇమీడియట్గా వాళ్ళని అలర్ట్ చేసి రాబోయే రోజుల్లో మరొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం నుంచి మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా డెఫినెట్గా ఇమీడియట్గా మూసేసే వరకు లాస్ట్ తాళం వేసే వరకు నేను ఇక్కడే ఉంటాను. అది ప్రతిరోజు ఎప్పుడు జరిగేది. ఎందుకంటే లాస్ట్ తాళం వేసే కుర్రోడు ఉండి తాళం వేసిన తర్వాత నేను అందరికీ అమౌంట్ ప్రతిరోజు డైలీ పేమెంట్ ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళడం జరుగుతుంటుంది. కరెక్ట్గా 7ంటికి నేను పేమెంట్ ఇచ్చి షాప్ తాళాలు వేసి వెళ్ళిపోయాం. 7:45కి ఆ టైంలో ఫోన్ వచ్చింది, చుట్టుపక్కల ఏదో మీ షాపులో ఏదో పొగ వస్తుంది, ఏదో మంటలు తగ్గుతున్నట్టున్నాయని. వెంటనే మేము మా అబ్బాయి ఇంకా మా వర్కర్స్ కూడా అందరూ
ఇక్కడ రావడం జరిగితే అప్పటికే ఫైర్ ఎక్కువైంది. అయితే ఎమ్మటే ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయడం జరిగింది. అది కనుక సకాలంలో వచ్చుంటే మాకింత నష్టం జరిగేది కాదు. ఎందుకంటే 8 గంటలకి మేము ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేస్తే 9:30కి వచ్చింది. మరి 1.5 అవర్ జరిగింది కాబట్టి దాదాపు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి మేము మరి మాకు డైలీ విగ్రహాలు తయారు చేయటం అంటే డైలీ మా ఆస్తి. ఆ డైలు మరి 70-80 డైలు తగలబడిపోయి లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. మరి అయితే ఈ చుట్టుపక్కల నుంచి ఇది ఎక్కువ ముస్లింలు ఉన్న ప్రాంతం. ఈ ముస్లిం యువకులు వందల సంఖ్యలో వచ్చి మరి దాదాపుగా మాకున్న 3 షెడ్లో ఒక షెడ్డు తగలబడకుండా వాళ్ళే ఆపారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ కాలంలోంచి నీళ్లు తీసి పోసి అందులో ఉన్న ఆ షెడ్లో ఉన్న బొమ్మలన్నీ పక్కకి తరలించి ఇంకా ఈ బజార్లో ఉన్న ఈ ట్రాన్స్జెండర్లు కూడా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళు కూడా వచ్చి ఆపడానికి ప్రయత్నించారు, కానీ డబ్బాలతో నీళ్ళు పోసి అంతవరకు ఆపగలరు. ఫైర్ ఇంజిన్ ఉంటే మాకు ఇంత నష్టం జరిగేది. మరి మినిస్టర్ గారు కూడా వచ్చారు. మరి ఇలాంటి ఇంత పెద్ద సిటీకి ఫైర్ ఇంజిన్ లేకపోవడం తీవ్రమైన లోటు. అది మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఆయన కూడా అంటే మాట్లాడుతున్నారు. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా పొద్దున్నే 7 వచ్చి మేమేం చేయాలి, మాకేమైనా మా సహకారం ఏమైనా తరలించడానికి కానీ ట్రాక్టర్లు కానీ అవన్నీ కావాలంటే ఏర్పాటు చేస్తాను. వారికి కూడా కృతజ్ఞతలు. ఏదేమైనా